డియర్ డియర్ ఫ్రెండ్స్, చూడండి, మొన్న మంతా తుఫాన్ వల్ల ఈ కారంచేడు ఈ కారంచేడు మొత్తం మునిగిపోయింది. ఇటంతా కొంకలమూరు పోతుకట్ల ఇటు సైడ్ చూస్తే ఇది కారంచేడుకి వెళ్ళే రూట్ ఇది. చూడు, ఇదంతా నీటితో మునిగిపోయింది. పొలాలు వరద బాధితులుగా. ఇది చీరాల టు పచ్చూరు, అంటే వాడ్రేవు టు హైదరాబాద్ హైవే ఇది. ఈ పక్క అంతా కూడా కారంచేడు, ఈ పక్క కుంకలమూరు, పోతుకట్ల, ఈర్నపాలెం, అటు బాపట్ల సైడ్ రూట్ ఇది. మొత్తం మునిగిపోయింది. చూడండి, వరద బాధిత ఎంత వరద వచ్చిందో. ఒక పెద్ద సముద్రం లాగుంది ఇది. ఒక పెద్ద సముద్రం లాగుంది. పక్కనే ఇటు పెద్ద కాలువ అంటారు. ఇది కాలువ కనపడేది బ్రిడ్జి ఇది కాలువ, పెద్ద కాలువ అంటారు. పొలాలు అటు కుర్తుల మీద గుండా, కుర్తుల పక్క గుండా వచ్చే పెద్ద కాలువ ఇది. చూడండి ఎంత సముద్రం లాగా ఈ వరద, ఎంత సముద్రం లాగా ఈ వరద ఉందో చూడండి. చాలా దారుణంగా పెద్ద సైక్లోన్ లాగానే వచ్చింది. చాలా డేంజర్గా ఇది వచ్చింది. చూడండి, చూస్తూ ఉండండి ఎంత డేంజర్గా ఉన్నదో. చూడండి, బైపాస్ని వెళ్తున్నాము. వాడ్రేవు టు హైదరాబాద్ బైపాస్ ఇది. 2 ways. చూడండి, ఇది పొలాలు. అటు వరద దాటి పొలాలు దాటి వచ్చాము. ఇటు పర్వాలేదు, మళ్ళా వాదకి ఇటు కాలువ పక్కన ఇటు పొలాలు పర్వాలేదు. వాద దాటిన అవతల మాత్రం భయంకరంగా ఉంది. హైవే ఇది. చూడండి, హైవే ఇది, బ్రిడ్జి. చూడండి, ఎందుకు తిప్పారంటే పాము ఒకటి కనపడింది. ఇది తల ఎక్కి చూస్తున్నట్టుంది. ఇది రక్త పింజరు. చూడండి, ఇది రక్త పింజరు పాము. ఇదంతా అట్లా పాములతో, ఇక్కడ పెద్ద పెద్ద మనగోడు పాములు, త్రాసు పాములు ఏంటంటే తల పైకెత్తే ఉన్నది. చూడండి, కాలువ అది పెద్ద కాలువ అంటారు, పాపాయి కాలువ అని. ఇటు బోయినవారిపాలెం, సావురపాలెం మీద కూడా వచ్చే కాలువ ఇది. పెద్ద కాలువ అంటారు ఇది. అది అటు బోయినవారిపాలెం, సావరపాలెం, కుర్తులు, వాద, పెద్ద కాలువ అంటారు ఇది. బ్రిడ్జి దాటుతున్నాం. చీరాల వెళ్ళే రూట్ ఇది. చీరాల వెళ్ళే రూటు. చూడండి ఎంత ఇటు పొలాలు. అదిగో కనపడేది ఈ కుర్తులు ఐక్యనగరం వాళ్ళు. ఆ కుర్తుల్లో ఉండేవాళ్ళు ఇదివరకు. అందేరత్న మాస్టర్ గారు, మా తాతగారు అందేరత్న మాస్టర్ గారు ఐక్యనగరంలో ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వారికి ఈ కుర్తులు వచ్చి స్కూల్ చెప్పి వాళ్ళని దేవుని సేవలో నడిపించారు. ఇదే ఆ కుర్తులు. ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి, ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి. చాలా బాగుంది, మామూలుగా లేదు. అది కనపడేది ఒక స్కూలు, ప్రైడ్ స్కూల్ అది. ఈ కుర్తులకి వెళ్ళే రూటు. ఈ రూట్ వెళ్తే కారంచేడు వెళ్ళొచ్చు. కారంచేడు మా పొలం కూడా ఇటే ఉంది. సూపర్. ఇదే కనపడేది కుర్తులు.
చాలా బాగుంది.